ఎలాంటి స్త్రీలకు కొడుకు పుట్టే భాగ్యం లేదో తెలుసా? ఇలాంటి స్త్రీలు చనిపోయిన తర్వాత ఎలాంటి లోకానికి వెళ్తారనే విషయంపై ఈరోజు వీడియో చేస్తున్నా అండి. ఎవరు మొదటి నుంచి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అర్థమవుతుంది. అలానే వీడియో మీ అందరికీ నచ్చుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను. శేషతల్పం మీద సేద తీరుతూ ఉన్న శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసిందట. నా మనసులో 3 సందేహాలున్నాయి, వాటిని నివృత్తి చేయండి అని లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణ్ణి కోరిందట. అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరించాడట. మహాలక్ష్మి తన మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మి ఏ మహిళలకు పుత్ర ప్రాప్తి ఉండదు, ఏ మహిళలకు చిన్న వయస్సులోనే వైధవ్యం ప్రాప్తిస్తుంది, ఎలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత కూడా స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని అడిగిందట. అయితే శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సెలవిచ్చాడట. మానవ కళ్యాణం కోసం ఈ పనులు అడిగిన శ్రీ మహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణ అంగీకరించాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుందట. అది సాక్షాత్తు స్వయంగా శ్రీ మహావిష్ణువే సెలవిచ్చారు. చనిపోయిన తర్వాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడట. ఏమిటి ఇప్పుడు చెప్పబోయే కథ ఎవరైతే శ్రద్ధగా వింటారో మొదలు నుండి తుది వరకు కూడా ఎక్కడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎవరైతే వింటారో వాళ్ళకి మోక్ష యోగం ప్రాప్తిస్తుందట. అయితే మహాలక్ష్మికి ఒక అద్భుతమైన కథ వినిపించారట శ్రీ మహావిష్ణువు. ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఈ కథలో లోక కళ్యాణం దాగి ఉంది. ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన 32 పాపాలను తొలగిపోయేలా ఆ శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు చెప్పారట, తొలగిపోతాయి అని. అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకుని కథను వినడానికి సన్నద్ధమైందట. మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే కథను పూర్తిగా వినండి. ఒకానొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు కలరు. ఆ 2 కొడుకులకు ఎలాంటి లోటు లేదు. ఆ వ్యాపారి 2 కొడుకులకు పెళ్లి చేసేశాడు. కానీ అతను 2 కొడుకులు మాత్రం అత్యంత దుర్మార్గులు. కేవలం వారే కాదు, వ్యాపారి భార్య, ఆ పెద్ద కొడుకు భార్య కూడా ఎంత దుష్టులో దుర్మార్గులో. వ్యాపారి భార్య తన పెద్ద కోడల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, కానీ తన చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపుగా చూస్తూ హేళన చేస్తూ లోకుగా చూస్తుందట. ఈ చిన్న కోడలు చాలా ఉత్తమరాలు. ఆమె పతివ్రత శిరోమణి. ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ చేసేది. ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా కూడా పూర్తి చేసేదట. ఇటువంటి ఎన్నో మంచి గుణాలు, ఉత్తమరాలు అయినటువంటి చిన్న కోడలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను బాగా హింసలు పెట్టేదట. ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. అదేమిటంటే పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు. చిన్న కొడుకుకు మాత్రం కూతురు పుట్టిందట. కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టిందన్న ఒక్క కారణంతో, ఆ నెపంతో ఆ వ్యాపారి భార్య, అత్త స్థానంలో ఉన్న వ్యాపారి భార్య చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఎదుటి వారి ముందు అవమానిస్తూ ఉండేదట. ఆమె అదృష్టంలో కూతురు జన్మించాలని ఉన్నప్పుడు ఆమె మాత్రం ఏం చేయగలదు? కానీ ఏ మహిళలకు పుత్రుడు జన్మిస్తాడు అనేది మనకు సమాధానం దొరుకుతుంది. వ్యాపారి భార్య మొదటి నుండి కూడా దుర్మార్గురాలే. ఆమె అత్తమ్మ అంటే వ్యాపారి భార్య వాళ్ళ అత్తను కూడా ఎంతగానో బాధ పెట్టేదట, ఇబ్బందులు పెట్టేదట. ఇప్పుడు కూడా ఆమె తన చిన్న కోడలను కూడా అలానే బాధ పెడుతూ ఉందట. ఆ చిన్న కోడల పేరు సుకన్య. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాన లేచి సుకన్య రోజంతా పనులు పూర్తి చేసిన తర్వాత ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేదట. ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ద్వేషిస్తూనే ఉండేదట. ఇల్లు ఊడ్చేటప్పుడు కావాలని ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెడుతూ మరిన్ని పనులు చేయించేదట. ఇంకా పనులు చేయని రకరకాల పనులన్నీ పురమాయించేదట. తను ప్రస్తుతం బయటికి వెళ్తున్నాను, నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు వంట చేయమని ఒకరోజు బయటికి వెళ్ళిందట వ్యాపారి భార్య. తన అత్త పెట్టే కష్టాలను ఓపిగ్గా భరిస్తూ పనిచేస్తున్న సుకన్య ఈ కష్టాలన్నీ ఎప్పుడు పోతాయో అని మనసులో బాధపడుతూ ఉందట. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించిందట.
వంట చేయమని చెప్పిన అత్త అప్పుడే వచ్చేసిందా ఏంటి అని భయపడుతూ అగ్గగ్గలాడుతూ సుకన్య తలుపు తెరిచిందట. ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు. ఆ బ్రాహ్మణ భిక్షగాడు తనకు కడుపు నిండా అన్నం పెట్టమని అడిగాడట. అలా పెడితే తన బాధలన్నీ తొలగిపోతాయని చెప్పాడట. సుకన్య ఆలోచనలో పడింది. బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం కానీ తెలిస్తే తన అత్త రాద్ధాంతం చేస్తుందేమోనని ఆలోచనలో పడింది. కానీ అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే మహాపాపం తగులుతుందేమో అని ఆమె ఆలోచించింది. ఇలా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ పిచ్చగాడిని లోపలికి విడిచింది. అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా తన అత్త వ్యాపారి భార్య రాణి వచ్చేసింది. ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండడం చూసి ఆమె కోసం ఆమె కోపం రెట్టింపయింది. ఆమె ఉగ్రరూపం దాల్చిందట. ఆ వ్యాపారి భార్య అన్నం తింటున్న ఆ బిచ్చగాడి అన్నాన్ని బయటకు విసిరేసి సుకన్యను నోటికి వచ్చినట్లు తిట్టిందట. అప్పుడు సుకన్య తను కేవలం తన వాటాకి వచ్చిన అన్నం మాత్రమే వడ్డించాను అని, ఇందులో కోప్పడవలసిన పని లేదని నచ్చ చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించిందట. ఇంటికి వచ్చిన అతిథులను ఒట్టి చేతులతో పంపకూడదని శాస్త్రాన్ని చెబుతూ ఉన్నప్పటికీ భవతి భిక్షాందేహి అని అడిగిన బిచ్చగాడిని ఖాళీ కడుపుతో పంపించడం సబబు కాదని చెప్పిందట సుకన్య. కానీ వాళ్ళ అత్త మాత్రం అందుకు ఒప్పుకోలేదట. సుకన్య నోటికి వచ్చినట్లు తిట్టి కోపంతో ఆమెను కొట్టి ఇంటి నుంచి బయటకు నెట్టేసిందట. చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయటే నిలబడింది. పాపం సుకన్య బయట నిలబడి వాళ్ళ అత్తను బ్రతిమలాడుతూ ఉందట. అయినా సరే ఆమె కనికరించలేదు. ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో పుట్టింటికి వెళ్ళిపోయిందట. వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉందట. ఆ అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉందట. దారి మార్గంలో అందులో భయంకరమైన తుఫాను మొదలైందట. ఆ వర్షపు దాటిని తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడని నిలబడిందట. ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న గుడిసె లాంటిది ఉండడం చూసి సుకన్య ఆ గుడిసెలోకి వెళ్ళిందట. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ బ్రాహ్మణ బిచ్చగాడు కనిపించాడట. ఏది ఇంతకు ముందు వీళ్ళ ఇంటికి అడుక్కోవడానికి వచ్చిన బిచ్చగాడు, బ్రాహ్మణ బిచ్చగాడు అక్కడ కనిపించాడట గుడిసెలో. ఇంతకు ముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంతో వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్ళ మీద పడిందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుకన్యను చూసి, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు కేవలం ఆడపిల్లలకు జన్మనిచ్చావనే నెపంతో, ఆ ఒక్క కారణంతో నీ అత్త నిన్ను రాచి రంపాలు పెడుతోంది. కానీ నువ్వేమీ ఆందోళన పడకు. నేను నీకు ఒక తాళపత్రాలను ఇస్తాను. ఆ పత్రం మీద రాసి ఉన్నదాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు ప్రాప్తిస్తాడు అని చెప్పిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ విషయం చెప్పి అదృశ్యమైపోయాడట. అలా చెప్పిన విషయానికి సుకన్య చాలా సంతోషించింది. సుకన్యను వెతుక్కుంటూ కూడా అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె ఈ జరిగిన విషయం అంతా కూడా పోసగుచ్చినట్లు వివరించిందట. వాళ్ళిద్దరూ ఇక ఆ అడవిలోనే జీవించాలి అని నిర్ణయించుకున్నారు. అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. నాకు కూడా ఒక కొడుకుంటే మా అత్తగారింట్లో నాకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని ఆమె భావిస్తూ ఉండగా వెంటనే శ్రీ మహావిష్ణువు ఇచ్చిన తాళపత్రాలను తెరిచి చదివింది. ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమ వైపు పడుకోవాలి అని రాసి ఉంది. ఇలా చేయడం వల్ల కుడి ముక్కు నుండి శ్వాస తీసుకుంటారు, కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తెరుచుకుంటుంది. కాబట్టి పుత్ర ప్రాప్తి కోసం సంగమించే దంపతులు పురుషుని కుడి ముక్కు నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది. ఋతు ప్రక్రియ మొదలైన 4 రోజులు కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది. అదే 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు. ఇకపోతే 7వ రోజు అయితే కనుక విధవరాలైన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు ఎంతో బలమైన కూతురు జన్మిస్తుంది. 9వ రోజు అందమైన కూతురు పుడుతుంది. 10వ రోజు కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు. 11వ రోజు గుణవంతురాలైన కూతురు పుడుతుంది. 12వ రోజు గుణవంతుడైన కొడుకు. 13వ రోజు లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి. 14వ రోజు తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు అని ఈ విధంగా రాయబడిన తాళపత్రాలను చదివిన సుకన్య 14వ రోజు కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు అని ఈ విధంగా రాయబడిన తాళపత్రాలను చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి 14వ రోజు భర్తతో
కలిసింది. ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది. చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవికి వెళ్ళాడు. అంతలో భారీ తుఫాను మొదలైంది. వాళ్ళు నివసిస్తూ ఉన్న గుడిసె ఎగిరిపోయింది. వెంటనే సుకన్య ఇంతకు ముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరికే వెళ్ళింది. అక్కడ ఉండే గుడిసెలోకి వెళ్ళి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి 2 రాక్షసులు వచ్చారు. వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ ప్రదేశాన్ని తీసుకుని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళిపోయారు. సుకన్య ఆ చెట్టు కింద గుడిసెలోనే ఉండిపోయింది. సుకన్య బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె కళ్ళెదురుగా ఎంతో బంగారం ధనం కనిపించింది. దాన్నంతా తీసుకుని ఆమె తిరిగి గుడిసెలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ రాక్షసులిద్దరూ కూడా ఆ చెట్టును తీసుకెళ్లి అడవిలో ఇంతకు ముందు ఉన్న ప్రదేశంలోనే పాతిపెట్టారు. గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య అప్పుడే అక్కడికి వచ్చిన భర్తను చూసింది. ఆ బంగారం అంతా కూడా తన భర్తకు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తకు జరిగిందంతా చెప్పింది. సుకన్య అయితే ఆమె చేసిన దానికి తన అత్తకు చాలా కోపం వచ్చింది. ఒసే పిచ్చిదానా, కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకొస్తావా అని కోప్పడింది. నీ స్థానంలో నేనుంటే కనుకనా ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకొచ్చేదాన్ని అని తిట్టిన ఆ అత్త సుకన్య చేసినట్టుగానే ఆ చెట్టు నీడలో ఉండే గుడిసెలోకి వెళ్ళింది. రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా తీసుకుని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం దగ్గరకు తీసుకెళ్లారు. అది చూసిన అత్తకు కోపం వచ్చి రాక్షసులను తిట్టడం మొదలుపెట్టింది. ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్లు మాత్రం కనిపించింది. వెంటనే ఆ అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు. అక్కడికక్కడే ఆ అత్త చచ్చిపోయిన తర్వాత సుకన్య అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవడం చూసి అత్త చనిపోయింది అనే విషయం సుకన్యకు అర్థమైంది. శ్రీ మహావిష్ణువు ఇదంతా చెప్పిన తర్వాత పుత్రప్రాప్తి కోసం ఏం చేయాలో అర్థమైంది కదా. ఇక ఏ మహిళకైతే దురాశ ఉంటుందో ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవికి స్వయంగా చెప్పిన ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.